హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డోని లాక్స్. మీరు చూస్తున్నారు రాజానగరం. ఇది ఒక విలేజ్ అండి. తునికి 10 కిలోమీటర్లు, కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి రాజానగరం అంటాం దీన్ని. ఈ రాజానగరం బీచ్ ఏరియా దగ్గరగా ఉంటుంది. రాజమండ్రి వెళ్ళేటువంటి దారిలో రాజానగరం ఉంటుంది. ఆ రాజానగరం కాదు ఇది, బీచ్ ఏరియా రాజానగరం. తునికి దగ్గరగా ఉండేటువంటిది. విలేజ్ 2 జంట గ్రామాలుగా పిలబడతా ఉంటుంది. వెంకటనగరం, రెండవది రాజానగరం. వాస్తవానికి టోటల్లీ రాజానగరం పిలుస్తూ ఉంటారు. రాజానగరం బీచ్ అనొచ్చు, వెంకటనగరం బీచ్ అని కూడా పిలవచ్చు అనమాట. ఈ ఏరియాలో ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. 90% మత్స్యకారులు ఉంటారు. తక్కినటువంటి వారు అదర్ కులాలకు సంబంధించినటువంటి వారు కూడా 10% ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఏరియా సముద్రానికి 1/2 కిలోమీటర్ దూరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చేపలకు ఎక్కువ ప్రసిద్ధి. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా అప్పట్లో అందరూ కూడా సముద్రం మీద ఆధారపడి వారు బ్రతికేవారు. ఇప్పుడు పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత బయటికి ఎక్కువగా పనులు వెళ్ళిపోతున్నటువంటి వారు, వ్యాపారాలు ప్రారంభించుకున్నటువంటి వారు కూడా కనిపిస్తూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి వారే ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు ప్రారంభించి ఈ రోజున ప్రయోజకులు అయ్యారు. సో ఇప్పుడు బట్టల షాపులని, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు చేయడం అని, ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి వారు. నాలెడ్జ్ పెరిగింది, నాగరికత కూడా పెరగడం వల్ల ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులందరూ కూడా నేడు స్థిరపడ్డారు. చెప్పాలంటే వారికంటూ ఇండ్లు, భూములు కూడా కలిగి ఈ రోజున ప్రయోజకులుగా ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి వారు. ఒకప్పుడు కుగ్రామంగా ఉండేటువంటి యొక్క రాజానగరం నేడు పంచాయతీ లెవెల్లో ఎదిగిందండి. ఈ రోజున సొంతంగా వారికంటూ ఒక పంచాయతీ ఉంది. ఫ్రెండ్స్, వారు ఊరు ఒకసారి చూసేద్దాం. మీకు జర్నీలో ఉండగానే వీడియోస్ చేస్తూ ఉన్నానండి, ఎందుకంటే ఆగడానికి టైం సరిపోలేదు మాకు. ఎలాగ వచ్చాం కదని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీకు రాజానగరం బీచ్ చూపిస్తానండి. మీరు ఒకసారి మాతో పాటు వచ్చేయండి. అక్కడ ఉండేటువంటి బీచ్ ఏరియా ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్ నాతో పాటు. ఇదే ఫ్రెండ్స్ రాజానగరం బీచ్ మీరు చూస్తున్నారు. వీటిని ముక్కు బోటులు అంటారండి. మనం మరొక పేరు ఉంటుంది వీటికి, తోక ఇంజన్ బోట్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ చూడండి, ఒక పాస్టర్ గారు ఆయన వీడియో రికార్డ్ చేసుకొని వాక్యం చెప్తూ ఉన్నారు. ఆయన పేరు బిన్ను గారు. వారు స్పీచ్ను రికార్డ్ చేస్తూ ఉన్నారనమాట.
ప్రియుడా నా యేసయ్యా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది ఫైబర్ బోట్ అండి. వేటలకు ఎంతలేదు కాబట్టి ధరలు ఉన్నాయి ఇవి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రాజానగర్లో ఎక్కువ ఈ ముక్కు బోట్లు ఉంటాయి. అంటే సముద్రం ఏరియాలో ఉండేటువంటి బోట్లు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఎక్కువ శాతం ఈ ఏరియాలో ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న బోట్లో వారు వేటాడుతూ ఉంటారు. మీకు పెద్ద బోట్లు మీకు ఉప్పాడ లాస్లో చూపించాను. అవి పెద్ద బోట్లు అవి లోపలికి వెళ్తాయి, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వేటకి వెళ్తాయి. అయితే కొన్ని అయితే చేపలు సముద్రంలో తేలుతూ ఉంటాయి, వాటిని పారాపులు అంటారు. వాటిని వల వేసి పడతారు. 5 లక్షలకి 6 లక్షలు పడతా ఉంటాయి, ఒకసారి 10 లక్షలకి, ఒకసారి ₹1,00,00,000 కూడా పడ్డాయండి. అండ్ విస్తారంగా చేపలు ఉంటే మాత్రం అంత రేట్ వస్తూ ఉంటాయి. సో ఇవి చిన్న బోట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో వేటకి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ దిగేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వేటకి వెళ్ళి మళ్ళీ 15 దిగేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈ బోట్లతో వీరు వేటలకు వెళ్తూ ఉంటారు. అయితే ఎవరైనా ఎక్కేస్తారు, కుక్కలు తొక్కేస్తాయని చెప్పేసి ఇవి ఆకులు వేసారండి. ఇది డిక్కీ అంటారు. ఈ డిక్కీ పాడవకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆకులు వేసేస్తూ ఉంటారు. వర్షం తడిసినా లేకపోతే కుక్కలు వచ్చి తొక్కేసినా లేకపోతే ఏమైనా ఎక్కి తొక్కేస్తాయనే ఉద్దేశంతో వారు ఆకులు వేసి భద్రపరుస్తాం డిక్కీని. అంటే డిక్కీ లేదనుకోండి బోటు మునిగిపోద్ది. అందువల్ల ఓకే ఫ్రెండ్స్, మీరు రాజానగరం వెంకటనగరం మొత్తం చూసేయండి. మీకు వ్యూ మీకు చూపిస్తూ ఉన్నాను జర్నీలోనే. ఇవి కొట్లు, తర్వాత గుళ్ళు, తర్వాత బిల్డింగ్స్, రోడ్డు పక్కన ఉండేటువంటి కార్లు, లోపల ఉండేటువంటి గృహాలు, ఇదంతా రాజానగర్ సెంటర్ అంటారండి దీన్ని. మీరు దాన్ని చూస్తూ ఉన్నారు ఇప్పుడు. ఫ్రెండ్స్, రాజానగరంలో మెడికల్ ఫ్యాక్టరీ ఉంటుందండి, చాలా పెద్దది. చాలామంది వేల మంది అక్కడ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఆ మెడికల్ ఫ్యాక్టరీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి. అది కనిపిస్తుంది చూసారా, అదేనండి మెడికల్ ఫ్యాక్టరీ. చుట్టూ ప్రహారీ గోడ ఉంటుందండి. అంటే ఎవరు కూడా అమంతం వెళ్ళడానికి అవకాశం లేకుండా ఒక ప్రహారీ గోడ అనేది కట్టేశారు. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. అది మెడికల్ ఫ్యాక్టరీ అండి, రాజానగరంలో ఉండేటువంటిది. రాజానగరంలో ఉండేటువంటి వారు చాలామందికి ఆ అమౌంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వారు ఇచ్చారని చెప్పేసి చెబుతూ ఉన్నారండి కొంతమందికి. సో చూడండి ఫ్రెండ్స్, రాజానగర్లో ఇది కొండ అంటే సిద్దిపల్ టైప్ అనమాట. ఆయన నెహమే గారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కింద చూస్తే చూసారా, నన్ను నడిపించినావా, నన్ను గమనింపా, నన్ను నడిపించినావా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నువ్వయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపవాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపవాసించగా, యేసయ్యా అన్న నీవైతివై చాలలో మెరిచిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున గురిచిన నీ నా సర్వమా, మార్గమా, సత్యమా, జీవమా, నా సర్వమా, నీ కృపే నన్ను బ్రతికించినది, ఇంతకాలమో సజీవగుంచినది. హమే 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 చప్పట్లు కొట్టారు.
సేవలోని తుది శ్వాసలో